నమస్తే. నేను మీ సంతోష్ కుమార్. అసలు మెయిన్ డోర్‌లు అసలు ఇంటికి ఎన్ని ఉంటాయి? మెయిన్ డోర్‌లు 2 ఉంటాయా? 3 ఉంటాయా? ఎన్ని బయట ఉంటే అన్ని మెయిన్ డోర్‌లా? అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఏందంటే తూర్పు అంటే ఈస్ట్ ఫేసింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకొని తూర్పుకొకటి ఉత్తరానికి ఒకటి డోరు ఇట్లా పెట్టుకొని అదే విధంగా పడమర, దక్షిణం పెడుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా పెట్టినప్పుడు మెయిన్ డోర్ ఎన్ని? మెయిన్ డోర్‌లు ఎన్ని ఇంటికి? ఇప్పుడు ఇట్లా తూర్పు ఒకటి, ఉత్తరం ఒకటి డోర్ పెట్టిర్రు. దీంట్లో మెయిన్ డోర్‌లు ఎన్నన్నట్టు? ఇప్పుడు 2 మెయిన్ డోర్‌లా? అందరూ అడుగుతున్నారు ఇదే డౌట్. మాకు 2 మెయిన్ డోర్‌లు ఉన్నాయి సార్. ఏ డోర్‌కి పెట్టుకోవాలి? అని అంటున్నారు. ఇంకొక క్లియర్ పాయింట్ చెప్తున్నా నేనిక్కడ. ఇంటికి సంబంధించి మెయిన్ డోర్ మాత్రం ఒక్కటే. మీరు ఏదైతే రోడ్డు ఫేసింగ్ ఉంటుందో అటు సైడే మీరు మెయిన్ డోర్ అనేది ప్రిఫర్ చేయండి. మీరు ఎక్కడైతే రోడ్ ఫేసింగ్ ఉంటుందో అటు సైడే మెయిన్ డోర్ అనేది పెట్టడం ప్రిఫర్ చేయండి. ఇంటికి ఒకటే మెయిన్ డోర్ ఉంటుంది. 2, 3 అనేది ఉండదు. గమనించండి. ఆ రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉంటుందో అటు సైడ్ పెట్టిన డోర్ పెద్దది పెట్టి అదే మెయిన్ డోర్ లెక్కనే ఉండాలి. అన్ని డోర్ల కంటే ఆ డోర్ పెద్దగా ఉండాలి, వెడల్పు ఉండాలి. ఆ మెయిన్ డోర్‌కి సంబంధించిన కొలతలు అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని రూల్స్ కూడా చాలా ఉంటుంది. ఇంటికి కొత్త ఇల్లు కడుతున్నాము అంటే మెయిన్ డోర్ సంబంధించిన కొలతలు కూడా ఆయాది ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. అది మీ అందరి జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు, డేట్ ఆఫ్ బర్త్, టైము ఇవన్నీ పంపిస్తే నేను అంటే దానికి సంబంధించిన కొలత ఎంత ఉండాలి? ఏంటిది? అనేది కాలిక్యులేషన్ చేసి దాని కొలత ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు అవి తీయాలి అంటే మీరు ఇవన్నీ డీటెయిల్స్ పంపివ్వాలి. ఇన్ కేస్ జన్మ నక్షత్రం లేదు, నామ నక్షత్రం తీసుకుంటాం మనం. లేదు అట్లా కాదు మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఇప్పుడు పిల్లలందరివి ఉన్నాయి. టైంతో సహా కరెక్ట్ టైం ఉంటే ఇంకా టైంతో సహా ఇస్తే మీకు కరెక్ట్ నక్షత్రం ఏదైతే మ్యాచ్ అయితదో మీకు ఆ ఏదైతే గ్రహాలకు సంబంధించి, నక్షత్రాలకు సంబంధించి ఇవన్నీ చూసి మీకు ఆ కొలత ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే ఇప్పుడు వీడియోలోకెళ్తే మెయిన్ డోర్‌లు అనేది ఇంటికి సంబంధించి ఒకటే ఉంటుంది. అది అన్ని డోర్‌ల కంటే ఎత్తు ఉండాలి. అన్ని డోర్‌ల కంటే వెడల్పు ఉండాలి. గమనించండి. ఇట్లా 2, 2, 3, 3 బయటికి డోర్‌లు ఎన్నుంటే అన్ని మెయిన్ డోర్‌లు అనుకోవడం తప్పు. ఇంకా మీరు ఇట్లాంటివి అంటే మీరు ఇంకా దీనికి ఇట్లాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి, షేర్ చేస్తే నాకింకా సపోర్టెడ్ అనేది ఉంటుంది. మీరు ఇంకా అంటే ఇట్లనే మీ ఇల్లు ఉంది అనుకుంటే దానికి సంబంధించిన వీడియో తీయండి. వీడియో తీసి లేదంటే ప్లాన్ ఉంటే ప్లాన్ పంపించేసి నాకు డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.